హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పూజిత క్రియేషన్స్. థంబ్‌నెయిల్ అయితే చూసుంటారు కదా. నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపించబోతున్నాను. నేను మిషన్ నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బయట మనం బ్లౌజెస్ కుట్టించుకోవాలంటే ఎంత లేదన్నా 350 కాస్ట్ పడుతుంది డిజైనర్ బ్లౌజ్ స్టార్టింగ్ ప్రైస్ అయితే. అందుకోసమే నేనైతే మిషన్ నేర్చుకున్నాను. నా బ్లౌజులు నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసుకోవచ్చు కాబట్టి. మా అమ్మ కూడా టైలరే అనమాట. కాకపోతే నేను హైదరాబాద్‌లో ఉంటా. మా అమ్మ ఊర్లో ఉంటుంది. సో, నాకు ప్రతిసారి అంటే కుదరదు కాబట్టి ఇంకా నేనే నేర్చుకున్నాను. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుందనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. సో, బ్లౌజెస్ అయితే చూద్దాము. నేను ఫస్ట్ ఈ బ్లౌజ్ ట్రయల్ కోసం అయితే స్టిచ్ చేశాను. నార్మల్ లైనింగ్ బ్లౌజులు స్టిచ్ చేశాక థర్డ్ బ్లౌజ్‌గా ఇది స్టిచ్ చేశాను. ఇది ఓల్డ్ బ్లౌజ్ పీస్ అనమాట. ఫ్రంట్ బోట్ నెక్ పెట్టి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను. బ్యాక్ బోట్ నెక్ పెట్టి చిన్న డ్రాప్ షేప్ అయితే పెట్టాను. షార్ట్ హ్యాండ్స్ పెట్టాను. ఫస్ట్ టైం ట్రై చేసిన బాగానే వచ్చింది. బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజుల్లో ఏ బ్లౌజ్ అయితే చెడిపోలేదండి. యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ జస్ట్ ట్రయల్ కోసం అయితే కుట్టాను. అయినా కానీ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్‌గా శారీలోని బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. అది కూడా నెట్ క్లాత్‌దనమాట. కరెక్ట్‌గా వస్తే రాని, లేదంటే లేదు. ఒకసారి అయితే ట్రై చేద్దాము. రాకపోతే కనుక వేరే బ్లౌజ్ వేసుకోవచ్చు అని అయితే బ్లౌజ్ స్టిచ్ చేశాను. అసలు నిజంగా చెప్తున్నాను ఎంత బాగొచ్చిందో దీనికి కాంప్లిమెంట్స్ కూడా అంతే బాగొచ్చాయండి. అది మీరు పిక్‌ని సైడ్‌న చూడొచ్చు. ఈ బ్లౌజ్ ఎలా ఉంటుందంటే నెక్, షోల్డరు, హ్యాండ్స్ నెట్ వస్తుంది. అంటే లైనింగ్ ఉండదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మిగతా మొత్తం లైనింగ్ ఉంటుంది. దీనికి సాటిన్ అండ్ కాటన్ లైనింగ్ అయితే వేశాను. సాటిన్ వేయడం వల్ల మనకు షైనింగ్ ఉంటుంది. తర్వాత కాటన్ లైనింగ్ అయితే వేశాను. దీనికి కూడా సేమ్ షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టాను. బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను. మనకి బ్యాక్ అనేది అయితే ఓపెన్ అయితే ఉండదండి. ఫుల్ బ్లౌజ్ మొత్తము హుక్స్ అయితే పెట్టాను. అక్కడ మనకి డిజైన్ మంచిగా కనిపించడానికి పోట్లీ బటన్స్ అయితే పెట్టాను. ఆల్రెడీ ఈ బ్లౌజ్ గురించి షార్ట్ వీడియో అయితే చేశాను. అందులో శారీ కూడా చూపించాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ బ్లౌజ్‌లోని శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మెయిన్ కలర్ నచ్చి అయితే తీసుకున్నాను. ఈ శారీని నేను చెన్నై షాపింగ్ మాల్‌లో అయితే తీసుకున్నాను. అలాగే ఈ వీడియోలో మీకు ఏ బ్లౌజ్ అయితే నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అన్నమాట. నాకు బ్లాక్ కలర్ శారీస్ అన్నా డ్రెస్సెస్ అన్నా చాలా ఇష్టం అండి. నేను కుట్టిన డిజైనర్ బ్లౌజెస్ అన్నీ ప్రిన్సెస్ కట్ మోడల్ అండ్ బ్యాక్ హుక్స్ పెట్టుకున్నవి అనమాట. నాకు ఇవే కంఫర్ట్ అనిపిస్తాయి. ఈ బ్లౌజ్ కూడా సేమ్ అండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండ్ బోట్ నెక్ షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టాను. నాకు ఎక్కువ షార్ట్ హ్యాండ్సే ఇష్టం అనమాట. దానివల్ల కొంచెం సన్నగా కనిపిస్తాననే ఫీలింగ్ నాకనమాట. సో, అందుకనే ఎక్కువ షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను. నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది న్యూస్ పేపర్ కటింగ్ వీడియో అయితే చేశాను. ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అనేది ఇస్తాను. ఈ శారీలోని పిక్స్ అన్నీ మీరు సైడ్‌న ఇస్తాను చూడొచ్చు. బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. ఈ శారీని నేను ఒక రిసెప్షన్ కోసం అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది శారీ కూడా. శారీ మొత్తం బ్లాకే ఉంటుంది. నేను ఎక్కడ బయట నేర్చుకోలేదండి టైలరింగ్ అనేది. నేను కొత్తగా మిషన్ తెచ్చుకొని యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకుంటేనే నేను బ్లౌజులు కానీ, డ్రెస్సులు కానీ స్టిచ్ చేసేది నేర్చుకున్నాను. మనకు బ్లౌజులకే సగం ఖర్చు అవుతుంది. శారీకి పెట్టినంత ఖర్చు బ్లౌజులు స్టిచ్ చేయించడానికి కూడా అవుతుంది. అదే మనం నేర్చుకుంటే మనమే డిజైన్ చేసుకోవచ్చు. అలాగే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఖర్చు తగ్గుతుంది. అంతే కదండీ! మనకు నచ్చినట్లు డిజైన్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! సో, నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి ఆర్గాంజా శారీలోదనమాట. ఇవి ఏం ట్రెండ్ నడిచాయో కదా! ఎక్కడ చూసినా ఇవే శారీస్. దీనికి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అయితే పెట్టాను. ఈ సీరియల్‌లో ప్రేరణ గారు సీరియల్ అన్ని ఎపిసోడ్‌లో ఇదే మోడల్ హ్యాండ్స్ అయితే స్టైల్ చేశారనమాట. ఇవి ఒకప్పుడు ట్రెండ్ అయ్యాయి. కాకపోతే అప్పుడు నేను ఇంకా స్టిచ్చింగ్ నేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా అంతేనండి. బోట్ నెక్ ఇచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను. హ్యాండ్స్ అయితే ఇలా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనమాట. పైన ఇచ్చిన క్లాతే మనకి శారీ మొత్తం ఓవరాల్‌గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి
ఇలా గ్రీన్ కలర్లో అయితే ఆపోజిట్లో వచ్చిందనమాట. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టి థ్రెడ్స్ అనేవి అయితే ఇచ్చాను. షేప్ వచ్చేసి నార్మల్ రౌండ్ షేప్ ఇచ్చేసి బ్యాక్ హుక్స్ అయితే పెట్టాననమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట. ఈ నెక్ ప్యాటర్న్ కూడా ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఇవే మోడల్స్ వస్తున్నాయి. సో మనం కూడా ట్రై చేయాలిగా ఇక. అయితే నార్మల్ శారీ మీద ట్రై చేశాను. ఎలా వస్తుందో ఏమో అని. బాగా వచ్చింది అండ్ పర్ఫెక్ట్గా కుదిరింది కూడా సేమ్. కాకపోతే ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ వేరు. ఎలా ఉంటుందంటే డబ్ల్యూ షేప్లో నెక్ వచ్చి డోరీస్ వస్తాయి. అవి నెక్కి బ్యాక్ కట్టుకోవాలన్నమాట. సేమ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి ప్రిన్సెస్ కట్ పెట్టేసి బ్యాక్ షేప్ అనేది పెట్టేసి హుక్స్ అనేది పెట్టేసాను అనమాట. ఈ ప్యాటర్న్ కటింగ్ కూడా నేను వీడియో అయితే చేశాను. షార్ట్లో అప్లోడ్ చేశాను. చెక్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి డైరెక్ట్ శారీ మీద అయితే ట్రై చేశాను అనమాట. ఈ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను అండ్ షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఇది కూడా ఇందాక బ్లౌజ్ చూపించాను కదా, అదే ప్యాటర్న్లో అయితే స్టిచ్ చేశాను. కాకపోతే బ్యాక్ థ్రెడ్స్ ఇవ్వకుండా షో బటన్ అయితే పెట్టాను. షేప్ అనేది మార్చాను అనమాట. ఫుల్ వీడియో చూడలేము అనుకునే వాళ్ళైతే షార్ట్ వీడియోస్ చూడొచ్చు. అందులో పేపర్ కటింగ్ చేశాను, అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ డోరీస్ని కూడా చిన్నగా ఎలా స్టిచ్ చేయాలో అనేది కూడా వీడియోస్ చేశాను. లూప్ టర్నర్తో ఎలా స్టిచ్ చేయాలి, పైపింగ్ థ్రెడ్తో ఎలా స్టిచ్ చేయాలనేది కూడా వీడియోస్ చేశాను. ప్లీజ్ చెక్ చేయండి. ఈ బ్లౌజుల్లో ఏ డిజైన్ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్. శారీ మొత్తం ఎల్లో కలర్లో వస్తుందండి. బార్డర్ అనేది రెడ్ కలర్లో వస్తుంది. ఆ రెడ్ కలరే మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. సో ఇది కూడా శారీ చాలా బాగుంటుందండి. ఈ శారీని కూడా నేను చెన్నై షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాను. నేను మ్యాక్సిమం అన్ని శారీస్ అన్ని చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకుంటాను. మనకి బడ్జెట్లోనే అయితే శారీస్ ఉంటాయి. చాలా బాగుంటాయండి అక్కడ. ఇవేనండి ప్రస్తుతానికి నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజులు అయితే. ఫ్యూచర్లో ఇంకా ఏమైనా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే కనుక ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.